హలో అండి అందరికీ. కొందరు ఆడపడుచులు ఉంటారు. మనం ఏ చిన్న ఫంక్షన్కి పోయినా లేదా వాళ్ళు ఎప్పుడైనా మన ఇంటికి వచ్చినా లేకపోతే వాళ్ళు మనం ఎప్పుడు కలిసినా కానీ మనం వేసుకున్న బట్టల మీదనే ఉంటుంది వాళ్ళ కన్ను మొత్తం. ఇక ఆ బట్టల గురించి డిస్కషన్ చేసుకుంటే ఎట్లాంటి చీర కట్టుకుంది, ఎట్లాంటి డ్రెస్ వేసుకుంది, ఆ కలరే సెట్ కాలే, అది ఎట్లా పాడైంది, అది ఎట్లా గుట్టించుకుందని అంటారు. ఇక మనం ఎట్లా తయారైన చూడబుద్ధి కాక మంచిగున్నా చెడ్డగున్నా ఎట్లున్నా సరే ఇక అవ్వకు చెప్పుడు, అన్నలకు చెప్పుడు, గిట్లుంది గట్లుంది గట్లేసుకుంది, వాళ్ళు గిట్లు అన్నారు వీళ్ళు గట్లు అన్నారు, మంచిగా తయారైతే అయిపోవు కదా. మరి మనం ఏమి వాళ్ళు కూడా రాని దద్దమల్లం అయ్యి ఉండము. అట్లాగే టీవీలు కూడా చూడకుండా, ఫోన్లు కూడా చూడకుండా ఇప్పుడు ఏ మోడల్ చీరలు నడుస్తున్నాయి, ఏ మోడల్ డ్రెస్సులు నడుస్తున్నాయి అని కూడా తెలియకుండా ఉండవు. వాళ్ళేమో లేటెస్ట్ గా బ్రాండ్ ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళే దానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యి వాళ్ళే ఫస్ట్ వేసుకుంటే మనమే లాస్ట్ వేసుకున్నామని అది ఎప్పుడో మోడల్ అయిపోయింది, ఇప్పుడు కట్టుకోరు, అది మంచిగానే లేదు అని అంటారు. మనకున్నది ఏదో మనకు నచ్చింది ఏదో మనం వేసుకున్నాం, మనకు నచ్చినట్టు మనం తయారైనాం అంతే కదా. ఇట్లా తయారైన ప్రతిసారి ప్రతి దానికి కొంకలు పెట్టి ఆడపడుచులు మీకు కూడా ఉంటే నాకు కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి. నేనైతే వాళ్ళ స్టోరీ షార్ట్ లో అప్లోడ్ చేసి చెప్తాను. ఆమె భర్తనో లేకపోతే పుట్టింటి వాళ్ళు లక్షలు పెట్టి కొనిస్తుండొచ్చు, లేకపోతే ఆమెనే జాబ్ చేస్తే కొనిస్తుండొచ్చు, మనకంత స్తోమత ఆ విధాలుగా లేకపోయి ఉండొచ్చు అంతే కదా. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.